హలో అండి. అందరికీ నమస్కారం. ఏడుగురు మూర్ఖులు అనే ఒక మంచి హాస్య కథ విందాం రండి. ఒక ఊరిలో రాజుగారికి మూర్ఖులు ఎలా ఉంటారో చూడాలని అనిపించిందట. వెంటనే మంత్రిని పిలిపించి, మంత్రి, నాకు మూర్ఖులు ఎలా ఉంటారో చూడాలని ఉంది. నువ్వు ఎట్లాగైనా సరే వచ్చే నెల 1వ తేదీ సాయంత్రానికల్లా 7 మంది మూర్ఖులను పట్టుకుని నా దగ్గరకు తీసుకురావాలి అన్నాడు. రాజు చెప్పినట్లు చెయ్యాలి కదా అని మనసులో గొణుక్కుంటూ మూర్ఖుల కోసం బయలుదేరాడు ఆ మంత్రి. మూర్ఖుల కోసం వెతుకుతూ ఉంటే ఒకడు చెట్టు కింద ఏదో వెతుకుతూ కనపడ్డాడు. మంత్రి వాడి దగ్గరికి వెళ్ళి, ఏమిటి, ఏమి పోయింది, ఏమిటి వెతుకుతున్నావు అని అడిగాడు. దానికి వాడు, నా పెళ్ళినాడు మా అత్తగారు పెట్టిన బంగారు ఉంగరం పడిపోయింది, దానికోసం వెతుకుతున్నా అన్నాడు. అప్పుడు మంత్రి, ఉంగరం ఎక్కడ పడిపోయింది అని అడిగాడు. దానికి వాడు దూరంగా వేలు చూపిస్తూ, అదిగో అక్కడ ముళ్ళ కంపలు ఉన్నాయి కదా, అక్కడ పడిపోయింది అన్నాడు. దానికి మంత్రి ఆశ్చర్యపోతూ, ఉంగరం అక్కడ ముళ్ళ కంపల్లో పడితే మరి నువ్వు ఇక్కడ చెట్టు కింద వెతుకుతున్నావేమిటి అన్నాడు. దానికి వాడు కోపంగా, అక్కడ అంతా ముళ్ళు ఎలా ఉన్నాయో చూడు, దానికి తోడు ఎండ సుర్రుమంటుంది, ఆ ఎండల్లో ముళ్ళ మధ్య వెతకడం కన్నా చల్లగా ఈ చెట్టు నీడన వెతకడం మేలు అన్నాడు. వస్తువు పోయిన చోట వెతుక్కోకుండా వేరొక చోట వెతుకుతున్న వాడిని చూసి మంత్రి, హమ్మయ్య, ఒక మూర్ఖుడు దొరికాడు అని లోలోపల నవ్వుకొని, వచ్చే నెల 1వ తేదీ సాయంత్రం రాజభవనానికి రా, రాజుకి నీ తెలివితేటల గురించి చెప్పి ఇంతకన్నా మంచి ఉంగరం ఇప్పిస్తా అన్నాడు. వాడు సరే అని తల ఊపాడు. మంత్రి ఇంకో మూర్ఖుడు కోసం వెతుకుతున్నప్పుడు ఒకడు నెత్తిన గడ్డి మోపు పెట్టుకుని గుర్రం మీద కూర్చుని వస్తూ కనబడ్డాడు. అది చూసి మంత్రి ఆశ్చర్యపోయి, గడ్డి మోపు గుర్రం మీద పెట్టకుండా నెత్తి మీద పెట్టుకుని వస్తున్నావేంటి అని అడిగాడు. దానికి వాడు, ఏం చేయమంటావు మహామంత్రి, గుర్రం ముసలిదైపోయింది, నన్ను మోయడానికే దానికి శక్తి లేదు, ఇక గడ్డి మోపుని ఏం మోస్తుంది, అందుకే దాని మీద బరువు పెట్టకుండా నేనే గడ్డి మోపుని మోస్తున్నా అన్నాడు. గడ్డిమోపు నెత్తి మీద పెట్టుకున్నా గుర్రం మీద పెట్టుకున్నా ఒకటే అని తెలియని వాడి మూర్ఖత్వానికి మంత్రి ఆశ్చర్యపోయి, అమ్మయ్య, మరో మూర్ఖుడు దొరికాడు అని లోలోపల నవ్వుకొని, వచ్చే నెల 1వ తేదీ సాయంత్రం రాజభవనానికి రా, నీ మంచితనం గురించి రాజుతో చెప్పి మంచి బహుమతి ఇప్పిస్తా అన్నాడు. వాడు సరే అని తల ఊపాడు. మంత్రి మూడో మూర్ఖుడి కోసం వెతుకుతూ ఉంటే ఇద్దరు వ్యక్తులు ఒకరి మీద ఒకరు పడి కొట్టుకుంటూ కనిపించారు. అది చూసిన మంత్రి వాళ్ళిద్దరిని విడిపించి, ఎందుకట్లా కొట్టుకుంటున్నారు, ఏమిటి మీ బాధ అని అడిగాడు. దానికి ఒకడు కోపంగా, చూడు మంత్రి, వీడు నా బంగారం లాంటి ఆవుని చంపుతాను అంటున్నాడు అన్నాడు. మంత్రి రెండో వాడి వైపు చూసేసరికి వాడు కోపంగా, నా తోట అంతా తిని పాడు చేస్తా ఉంటే ఎట్లా ఊరుకోవాలి, అందుకే చంపుతానంటున్నా అన్నాడు. మంత్రి కాసేపు ఆలోచించి, ఇంతకీ నీ తోట ఎక్కడ ఉంది అన్నాడు. దానికి వాడు, ఇంకా తోట వేయలేదుగా అన్నాడు. ఆ మాటలకు మంత్రి ఆశ్చర్యపోయి రెండో వాడిని, మరి నీ ఆవు ఏది అన్నాడు. దానికి వాడు, ఇంకా కొనలేదుగా అన్నాడు. ఆ మాటలకు మంత్రి మరింత ఆశ్చర్యపోయి, నువ్వు తోట వేయలేదు, వాడు ఆవు కొనలేదు, మరి మీరిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు అని అడిగాడు. దానికి ఒకడు, నేను మా ఇంటి పక్కన తోట వేయాలని అనుకుంటున్నా, వాడిది మా పక్క ఇల్లే, వాడు ఆవుని కొనాలని అనుకుంటున్నాడు, రేపొద్దున్న ఆ ఆవు వచ్చి పక్కనే ఉన్న మా తోటని పాడు చేస్తుంది కదా అన్నాడు. వాళ్ళిద్దరినీ చూసి మంత్రి లోలోపల నవ్వుకొని, అమ్మయ్య, ఈసారి ఇద్దరు మూర్ఖులు దొరికారు అని సంబరపడి, వచ్చే నెల 1వ తారీఖు సాయంత్రం రాజభవనానికి రండి, రాజుకి చెప్పి మీ కొట్లాట తీరుస్తా అన్నాడు. వాళ్ళు సరే అని తల ఊపారు. మంత్రి ఐదో మూర్ఖుని కోసం వెతుకుతూ ఉంటే ఒకచోట ఒకడు ఏడుస్తూ ఆకాశం కేసి చూస్తా కనబడ్డాడు. మంత్రి వాడిని చూసి, ఎందుకు అట్లా ఆకాశం కేసి చూస్తా ఏడుస్తున్నావు, ఏమిటి నీ బాధ అని అడిగాడు. దానికి వాడు ఏడుస్తూ, ఏం చెప్పమంటావు మహామంత్రి, పోయిన నెల నా మిత్రుడు ఒకడు తీర్థయాత్రలకు పోతూ దాచిపెట్టమని ఒక చెంబు నిండా బంగారు వరహాలిచ్చి వెళ్ళాడు. రాత్రిపూట ఏ దొంగలో వస్తే కష్టం కదా, అందుకే అర్ధరాత్రి ఎవరూ చూడకుండా ఈ అడవిలో ఒక గుంత తీసి దాచిపెట్టా, ఎక్కడ దాచిపెట్టానో గుర్తుంచుకోవాలి కదా, అంతా వెతికితే సరిగ్గా గుంత పైన ఒక పెద్ద నల్లని మేఘం కనబడింది, దాన్ని గుర్తుపెట్టుకున్నా,
నా మిత్రుడు వచ్చేది రేపే. వాడి చెంబు వాడికి ఇద్దామని ఇక్కడికి వచ్చి చూస్తే ఆ మేఘం కనబడడం లేదు. ఎవడో వరహాలతో పాటు మేఘాన్ని కూడా ఎత్తుకుపోయినట్టున్నాడు. అందుకే ఎక్కడైనా కనపడతాడేమోనని వెతుకుతున్నా అన్నాడు. ఆ మాట విన్న మంత్రి, ఎవడైనా గాలికి చెదిరిపోయే మేఘాన్ని గుర్తుపెట్టుకుంటాడా మూర్ఖుడు కాకపోతే అని లోలోపల నవ్వుకొని, వచ్చే నెల 1వ తేదీ సాయంత్రం రాజభవనానికి రా, రాజుకి చెప్పి నీ చెంబు బంగారం ఇప్పిస్తా అన్నాడు. వాడు సరే అని తల ఊపాడు. 1వ తేదీ సాయంత్రం వారందరూ రాజభవనానికి చేరుకున్నారు. మంత్రి వాళ్ళు చేసిన పనులన్నీ ఒక్కొక్కటి వివరించి చెబుతూ ఉంటే రాజు వాళ్ళ మూర్ఖత్వానికి కింద మీద పడి నవ్వాడు. ఆ తర్వాత రాజు వాళ్ళందరినీ లెక్కపెట్టి, అవును, నేను 7 మంది మూర్ఖులను తెమ్మంటే నువ్వేంటి 5 మందినే పట్టుకొచ్చావు అని అడిగాడు. దానికి మంత్రి రాజుతో, మీరేమీ అన్ను అంటే మిగిలిన ఇద్దరిని కూడా చూపిస్తాను అన్నాడు. అప్పుడు రాజు సరే అని మాట ఇచ్చాడు. అప్పుడు మంత్రి, ఆ మిగతా ఇద్దరు ఎవరో కాదు మహారాజా, మీరు నేను అన్నాడు. దానికి మహారాజు ఆశ్చర్యపోతూ, నువ్వు నేనా, అది ఎట్లాగా అన్నాడు. అప్పుడు మహామంత్రి, చూడండి మహారాజా, ఈ రాజ్యాన్ని పరిపాలించాల్సింది మీరు, నేనే కదా. మనము ప్రజల గురించి, వాళ్ళ బాగోగుల గురించి ఆలోచించాలి కానీ ఇట్లా మూర్ఖుల గురించి ఆలోచిస్తే ఎట్లా? నెల రోజుల పాటు పరిపాలనను గాలికి వదిలేసి మూర్ఖులను పట్టుకొని రమ్మన్న మీరు మూర్ఖులు. మీరు అట్లా చెప్పడం ఆలస్యం. మారు మాట్లాడకుండా సరే అంటూ అన్నీ వదిలేసి బయలుదేరిన నేనొక మూర్ఖుడిని. నిజమా కాదా అన్నాడు. ఆ మాటలకు తప్పు తెలుసుకున్న రాజు చిరునవ్వుతో మంత్రి భుజం తట్టి మెచ్చుకున్నాడు. బాగుంది కదండి కథ. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.